శివునితో సమానంగా పార్వతీమాతకు పూజలు చేసే వరం ఎలా లభించింది? ఈ పవిత్ర కథ తెలుసా? అయితే ఈ కథ చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి. కైలాసంలో శివ పరమాత్మల వారు జ్ఞానంలో ఉండగా భక్తులంతా శివునికి పూజలు చేసేవారు. అప్పుడు పార్వతీమాత స్త్రీలకు కూడా సమాన గౌరవం ఉండాలి కదా అని ఆలోచన వచ్చిన క్షణమే పార్వతీమాత కఠిన తపస్సు ప్రారంభించింది ఆ ఒక్క వరం కోసం. తక్షణమే శివ పరమాత్మల వారు ప్రత్యక్షమై, నీకు ఏ వరం కావాలి అమ్మా? ఈ యొక్క కఠిన తపస్సుకు గల కారణం ఏమి అని అడగడం జరిగింది. అప్పుడు పార్వతీమాత, స్వామి, మీతో పాటుగా స్త్రీలకు కూడా పూజ లభించాలి ప్రభు అని వరం కోరడం జరిగింది. అప్పుడు శివ పరమాత్ముల వారు, నిన్ను పూజించకుండా నన్ను పూజించలేరు అని వరం ఇవ్వటం జరిగింది. ఎక్కడ స్త్రీమూర్తి గౌరవింపబడుతుందో వారిపై ఎల్లప్పుడూ నా యొక్క కృప ఉంటుందని శివపరమాత్ముల వారు పార్వతీమాతకు వరం ఇవ్వటం జరిగింది. అదే మన సంస్కృతి కూడా. జై పార్వతీమాత, జై శివశంకర.